పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్, దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు ఇంత జామ్ ఆగి ఉంది, సడన్ గా ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్ కి తెలుసు. డ్రైవర్ అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్లేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడతారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా, వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్ని కూడా పాప అందులో కాలిపోయాయి. చాలా మంది దగ్గర ఏమి బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్ తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్ కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్ లో వదిలేశాను. ఫోన్ వర్షం పడిపోతుంది పక్క నుంచి, ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్లి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని, నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్స్, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్ లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్ లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థి పంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు ఆఫ్ చేశారు. జరిగింది అయితే ఇదండి. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి. అర్థమైపోయింది ఇది సార్ జరిగింది. నేను హిందూపూర్ నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కార్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పిలుచుకోవచ్చిన. ఎట్లా జరిగిందో క్లారిటీ లేదు. అక్కడ ఏం చూడలేము. మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్గా ఉంది. బస్ దగ్గర పోయేంత కూడా స్పేస్ లేదు, అంత ఓవర్గా ఫైరింగ్ ఉంది రౌండ్గా చుట్టుపక్కల. బస్ చుట్టూ ఫైర్ ఉంది. ఎవరు బయట నుండి టచ్ చేసే కూడా లేకుండా, ఏం చేయడానికి లేకుండా ఫైరింగ్ ఉండింది. లాస్ట్కి రమేష్ అనేసి ఒక ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు. ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత కూడా లే, ఇంత స్పేస్ ఉంది. ఆ స్పేస్ లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజురీస్ అయినాయి గ్లాస్ కూర్చుకొని. అక్కడ ఇంకా 6 మెంబర్స్ నిలబడినారు. నేను హిందూపూర్ నుండి నంద్యాల పోతా ఉన్నా. హిందూపూర్ నుంచి నంద్యాల పోతుంది. ఎంతమంది ఉన్నారు దాంట్లో? మామూలు ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళు 6 మెంబర్స్ నేను పిలుచుకోవాల్సిన హాస్పిటల్కి. ఇక్కడ బాగున్నారా వాళ్ళు? ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒక ఆయనకైతే ఎక్కువ ఇంజురీస్ ఎక్కువ ఉండేది. రమేష్ అనికి గ్లాస్ బ్రేక్ చేసినారు, చేతికి అంతా కూర్చుపోయింది గ్లాసు. మిగతా వాళ్ళంతా సేఫ్.
మొత్తం ఎంతమంది? నేను తెచ్చిన 6 members కి అక్కడ ఉన్నది ఎంతమంది ఉన్నారో తెలియదు. బస్ అయితే ఫుల్ ఉంది అంటున్నారు. స్లీపర్ కోచ్, కావేరీ ట్రావెల్స్. నా పేరు నవీన్ కుమార్ వర్మ, హిందూపురం. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.